టాక్సీ స్టాప్ స్టాప్. అరే ఎవడ్రా ఇది? ఏం కావాలి? మల్లెపల్లి వస్తావా? ఏ పల్లికైనా గలీకైనా వస్తా. 500 అవుద్ది, ఇస్తావా? అలాగే. దిగుండ్రి. 500 జల్దీ. అరే అరే, ఎయిర్పోర్ట్ దగ్గర బ్లాస్టింగ్ జరిగిందట కదా, నీకేం కాలేదుగా? అయ్యో ఏమైందిరా? ఏం కాలేదురా. అమ్మయ్య, సంధ్య కలిసిందా? లేదురా, ఎయిర్పోర్ట్కి వస్తానని ఫోన్ చేసింది. కర్ఫ్యూ అనౌన్స్ చేసేసరికి ఎవరు ఉండకూడదని పంపేస్తారా. మరి ఎలా రా తను కాంటాక్ట్ చేసేది? ఏం పర్లేదురా, తను ఫోన్ చేస్తుంది. ఏమైందిరా? సెల్ ఫోన్ కనిపించడం లేదురా. పోతే పోయిందిరా, సిమ్ లాక్ చేయమని చెప్పొచ్చులే. కుదరదురా, అది సిమ్ కార్డ్ లెస్ ఫోన్ రా. ఇప్పుడు అది కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, పెద్ద ప్రాసెస్ రా. ఒక్క సెల్ ఫోనే మా ఇద్దరిని కలిపేది. ఇప్పుడు సంధ్య నన్ను ఎలా కాంటాక్ట్ చేస్తుందో తెలియట్లేదురా. ఎవరు మీరు? ఐడి ఉందా? ఇంతకంటే పెద్ద ఐడి కావాలనా? చాలా ఎక్కువ సార్. ఎస్టీవీ ప్రేక్షకులకు ఒక శుభవార్త. ఈ రోజు భరతనాట్య బ్రహ్మ శ్రీ నారాయణ శర్మ గారు లైవ్ షో ద్వారా మీ ముందుకొచ్చారు. భరతనాట్యంలో మీరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి గల కారణం? భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం. అదొక సముద్రం. నిజం చెప్పాలంటే భరతనాట్యం అంటే నాకు ప్రాణం. అది పోద్ది. ఎవరు మీరు? మీకేం కావాలి? యు వాంట్ మీ? బంగారం ఎక్కడ? నేను ఇంకేంటో అనుకున్నా. ఇదిగో గర్ల్స్, బంగారం అంటే ఇచ్చేయండి. మనకి నగలు కాదు, నాట్యం ముఖ్యం. బంగారం ఎక్కడ? బంగారం కాదు, వాడి స్నేహితుల అడ్రస్ కూడా నేను ఇస్తాను. ఇక్కడ గొడవ చేయకండి, లైవ్ షో జరుగుతుంది. లైఫ్ సో అంటే ప్రతిస్పేశారు అట్టనా? రే బంగారం, సీమ నుంచి తప్పించుకున్నా ఈ భూమారెడ్డి సూపు నుంచి తప్పించుకోలే. రిసెప్షన్ లో భారీ చేయి పట్టుకోవాల్సిన కత్తి పట్టుకున్నావు. కేరళ సంప్రదాయం. సంప్రదాయం కాదురా, ఈ పంతులు గండి చంపడానికి బయట అసలు ఏం జరిగిందిరా? 35 సంవత్సరాలుగా నా లైఫ్ అంబిషన్ ఏంటో నీకు తెలుసు కదా. పెళ్ళి ఆ తర్వాతమ్మా, ఆ తర్వాత భోజనమేగా. హాయ్ నైట్, ఫస్ట్ నైట్. అది రిసెప్షన్ తర్వాత ఎలాగ ఉంటుంది? ఈ పంతులు గారు కుదరదండి. పంతులు అసలు ఏం జరిగిందా? చెప్పరా. ഞാൻ പറയുന്നത് കുറച്ച് കേൾക്കണം. యాక్చువల్లీ ఇతర జాతకంలో 7 రాహు 10 కేతులు ఉన్నారు. రాత్రిపూట శోభనం చేసుకుంటే వాడి కోపం వస్తుంది. వాళ్ళెవరో కోపడ్డానికి? ఏ పంచాంగాలు ముహూర్తాలు నా ఫస్ట్ నైట్ ను ఆపలేవు. అప్పుడైనా శాస్త్రం కాదని చెప్పేసి రైడ్ చేసుకుంటే నీ జీవితం వరద కొట్టుకుపోయిన తార్ రోడ్ లాగా వంకర్నికల్ అయిపోద్ది. అందుకని ఎర్లీ మార్నింగ్ 6 o'clock. నువ్వేనే చెప్పింది ఆయన. ఆయన చెప్పేది విను. అది కాదు మావా. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒక్క రాత్రి ఓపిక పట్టలేవా? అప్పటి వరకు ఏం చేయమంటావు అమ్మా? అప్పటి వరకా ఈ చేతిలో పెట్టుకుని కాము కూర్చో. నా చేతిలో కత్తి పెట్టినావు సరే, నీ చేయి పట్టుకొచ్చిన అమ్మాయి ఎవరు? అవన్నీ నీకెందుకురా? చెప్పమ్మా, పర్లేదు. చెప్తే భయపడతావు. నువ్వేదో పెద్ద పెద్దిరెడ్డి కూతురు లేకపోతే చెప్తున్నావు కదా. పెద్దిరెడ్డి కూతురా, వస్తావు. సంజయరా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంకెక్కడున్నావేంట్రా? ఇప్పుడు ఎందుకు పెద్దిరెడ్డి కూతురని చెప్పావు? నువ్వు ఆయన కూతురుగా అదే చెప్పా. కొన్ని సింగరెడ్డి కూతురు చెప్పంటావా? టోటల్ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే సరే, పొద్దున్న చేంజ్ తిందుకనరా. నాకేం అక్కర్లేదు. మానే ఏంటి మానే? సరేరా. ఏంటి సరే? నీ నసలా తయారయ్యా నువ్వు. నీకు పంచేదా నీకు? బుర్ర పాడు. నువ్వు వెళ్ళు, పోనీ తీసుకుంటా పోనీ. సరే వద్దు, ఓకే నేను తాగుతా. ఇంకా మిగిలిపోయిన తాగుతావా? అది అలా జరిగిందన్నమాట బాయ్స్.
ఎలా జరిగింది సార్? వెటకారం అర్థమైంది. నిన్న నేను పాఠం ఎక్కడ ఆపానో చెప్పగలవా? బెల్లు కొట్టినప్పుడు. వెరీ గుడ్ బాయ్స్. ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు సార్. ఇది వెటకారమే. వెటకారం పలు రకాలు. ఓకే, అసలు విషయానికి వద్దాం. మనిషిగా పుట్టడం గొప్ప కాదు. మనం చచ్చినా సరే మన పేరు 10 మంది చెప్పుకోవాలంటే ఏం చేయాలి? ఊరంతా అప్పులు చేయాలి సార్. మీరు బాగుపడతారా? మీరు బాగుపడినవారు సార్. ఎవడా వాడు? ఈ పాఠం చెప్పడం, ఈ కంఠ శ్వాస, అది ఇది ఎందుకురా ఇవన్నీ? మీ జీతం కోసం సార్. మీకు పాఠం చెప్పడం కంటే 10 బర్రెల్ని కాసుకోవటం బెటర్ అమ్మా. ఆ 10 బర్రెలు చస్తాయంతే. చూడండి రా, నేను ఎప్పుడు పాఠం మొదలు పెడతానని అంత శ్రద్ధగా ఎదురు చూస్తున్నారు. నాయనా డుంబు, చంటి, ఏంటమ్మా అంత డీప్ గా ఆలోచిస్తున్నారు? నిజం చెప్పమంటారా సార్? మీకు అలవాటు లేకపోయినా ఒక్కసారి చెప్పండి. మా ఇంటి పక్కన ఒక అమెరికా పిల్ల దిగింది సార్. మీరు సుత్తి ఆపి పర్మిషన్ ఇస్తే వెళ్ళి సైడ్ కొట్టుకుంటాం సార్. వెళ్ళండి, సైట్ కొట్టడమే కాదు పడగొట్టండి, కానీ చెడగొట్టకండి. అరే, నిజాయితీగా అడిగారు, పర్మిషన్ ఇచ్చాను. మీరెవరు ఎవరికి సైట్ కొట్టరా? మీరు కూడా వెళ్ళండి. ఆహా, హాయిగా ఉంది. పాపం బక్క ప్రాణి, వీడెవరికి సైట్ కొట్టలేడు. ఎందుకంటే ఆల్రెడీ వీడికి సైట్ ఉంది. నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. బెల్లు మోగింది. డోర్ బెల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. ఏ, నువ్వు తీయొచ్చుగా? నేను టీవీ చూస్తున్నాను. నేను టీవీ చూస్తున్నాను. అయితే రాముని తీయమందామా? వాడు కూడా టీవీ చూస్తున్నాడు. చెత్తనాయాలరా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తలుపు తీరేంట్రా? ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఎవర్రా? నేనే. మరి తీయొచ్చుగా. ఏ, నువ్వు తినవా? వాడికి ఏదైనా పెట్టొచ్చు కదరా? నువ్వు పెట్టొచ్చుగా. ఇది పెట్టాలంటే మూతి మీద టేప్ తీయాలి. ఇది పెట్టాలంటే టేప్ నుంచి తొయ్యాలి. అదే బెటర్. తోసి. వాడికి వద్దంట్రా. అయితే నువ్వు తిని. ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చావు? డమ్మి వెళ్ళేగా. ఇంకో 7 రోజుల్లో ₹1,00,000 కట్టకపోతే మీ ఇద్దరికి 9,000 మిగులుతాయి. ఫుడ్ తెచ్చినోడు వేలుగాడు మనిషి అనుకుంటా. ఏంట్రా, పిజ్జా కావాలా? సాంగ్ అయిపోయింది. అలా సాంగ్ అయిపోయిన తర్వాత అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద నిద్ర పాడుకోవటం. హీరో నన్ను చూసాడు అంతే. అమ్మాయికి వేరే ఫిక్స్ చేశాడు. ఆ హీరో ఏడుస్తూ హీరో దగ్గరికి మా అన్నయ్యలు నాకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. నా కోసం 2 ట్రైన్లు ఆపావు. మన ప్రేమ కోసం ఈ పెళ్లి ఆపలేవా? అలా మన హీరోయిన్ ఇంటికి హీరోయిన్ అన్నయ్యని పెళ్లి కొప్పించాడు. హీరోయిన్ అన్నయ్య ఎవరో తెలుసా? ఎవరు? పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన అన్నయ్యగా ఒప్పుకుంటాడా? అన్నయ్య సినిమాలోనే యాక్ట్ చేసినప్పుడు హీరోయిన్ అన్నయ్య యాక్ట్ చేయలేడా? అరవింద్ గారు, నేను సార్ మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను. నమస్కారం. నమస్కారం చిరంజీవి గారు. అది బావ గారు, ఓ రోజు కావాల్సి వస్తుంది. స్పెషల్ అపియరెన్స్. ఓకే, థ్యాంక్ యూ. చిరంజీవి గారు ఓకే. అలా చిరంజీవి అన్నయ్య మీ ఇద్దరికి పెళ్లి చేసి హనీమూన్కి పంపించారు. హీరో హీరోయిన్ అలా సరదాగా మాడుకుంటూ కొండగా వెళ్తుంటే అనుకోకుండా అన్ఫార్చునేట్లీ హీరో కాలు జారాడు. అలా కాలిపోతూ ఒక ఆకులు పట్టుకున్నాడు. ఎనీ టైం తగ్గిపోవచ్చు. హీరో హీరోయిన్ ఆకు, హీరోయిన్ డైరెక్షన్, హీరో డైరెక్షన్, హీరోయిన్ ఆకు, హీరోయిన్ ఆకు, హీరో. అప్పుడు హీరోయిన్ బయట విసిరి పైకి లాగింది. ఇంతేగా. బయట కామన్, తాళి తెప్పింది. ఇలా వేసింది. 6 మీటర్లు 6 మీటర్లు 60 మీటర్లు 666 మీటర్లు ఆంజనేయ తోకలు అలా సాగుతూనే పోతుంది. సరిగ్గా ఆకు దిగి హీరో పడిపోయే టైంలో లటుక్కని ఆ తాళి పట్టుకున్నాడు. హీరోయిన్ లాగుతుంది, హీరో పైకి వస్తాడు. హీరోయిన్ లాగుతుంది,
హీరో పైకి వస్తాడు. అదే సమయంలో పసుపుతాడు పుట్టుకండి. ఏమి లాగడమయ్యా, తాడు ఎక్కడన్నా పెరుగుతుందా? ఎక్స్పెక్ట్ చేసే ఈ పాయింట్ అడుగుతామని. ప్రపంచంలో ఏ తాడుకు లేని మహిమ పసుపు తాడుకుంది. అది 1947 నుంచి కన్నం, సావిత్రి, జయసుధ, సౌందర్య, ఊహ. సక్సెస్ఫుల్ ఫార్ములా. సినిమా ఆడినంత కాలం ఏడుస్తూనే ఉంటారు లేడీస్. 1 year పిక్చర్ క్యారియర్. హీరో పైకి వస్తుండగా అమ్మాయి క్లాస్ అయిపోయింది. హీరో పడిపోయామనుకున్నాడు, కానీ లక్కీగా పల్ల టిల్టప్ చేస్తే హీరోయిన్ చేయి పట్టుకునింది. అలా లాగింది లాగింది. హీరో పైకి వచ్చాడు, అమ్మాయిగా కౌగిలించుకున్నాడు. అలా హీరోని కాపాడింది. ఇదేం కదా, ఇందులో విలన్ లేడు. డ్రైవర్ అయినా భలే చెప్పావురా. ఇక్కడి నుంచి స్టోరీ అంతా విలన్ మీదే. విలన్ హీరోయిన్ చూశాడు, లవ్ లో పట్టాడు, హీరోయిన్ కిడ్నాప్ చేశాడు, డెల్ల పాడేశాడు. మన హీరో విలన్ డెల్లోకి డైనమిక్ గా విలన్ గన్ను తీశాడు. మన హీరో కాల్తో గన్ను కింద పడింది. హీరోయిన్ కి టెన్షన్, హీరోకి టెన్షన్. గన్ను అక్కడుంది. ఇంకేముంది, హీరోయిన్ తాళి తీసి గన్ను మీద విసిరేసి లాగేస్తుంది. ఇంతేగా. నువ్వు ఆగరా, మీరు చెప్పండి సార్. మీరు షూర్ చెప్పండి. మన హీరో కాలెత్తాడు, లేసి తీశాడు, గన్ను మీద లటక్కరేసాడు, గన్ను సలా లాగాడు. బాబు విలన్ తెచ్చిపోయాడు. శుభంగా పడిపోయింది, లేవండి. నాకు ఈ కథ కష్టం, చాలా కష్టం. 1 year ఆడుతున్నాను, చాలా కష్టం. 2 years ఆడుతుంది. క్లైమాక్స్ చాలా క్లైమాక్స్. ఎంత ఖర్చైనా పర్లేదు, మరి మీ సినిమా తీయాలి. ఆ మాట మీద ఉండు. నువ్వు అర్జెంటుగా వరకు 50 లక్షలు కొట్టు, లేకపోతే కదా వేరే వాడికి అమ్మేస్తాడు. సార్, ఇక్కడ నుంచి మాణిక్యం గారు ఎంత అడుగుతాను ఇచ్చేయి. అది కాదు సార్, నాకు ఇదంతా చెప్పింది ఇచ్చేయి. ఓకే సార్. ఇంకా నిన్నెవ్వరు ఆపలేరు.